హైదరాబాద్లో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దిల్ రాజు, మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా ఆఫీసుల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి నుంచి 55 బృందాలతో సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపుల మధ్య తేడాలు గుర్తించారు. అలాగే పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు కూడా తనిఖీ చేస్తున్నారు. రేపు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ దాడులపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. మీడియాకు అభివాదం చేసిన ఆయన తన ఒక్కడిపైనే ఐటీ దాడులు జరగడం లేదని, ఇండస్ట్రీ మొత్తం మీద జరుగుతున్నాయని చెప్పారు. సో ఈ ఐటీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు లైవ్లో. శశి, సినీ ఇండస్ట్రీని ఐటీ అధికారులు టార్గెట్ చేశారు. ఇప్పటికే సినీ నిర్మాతలతో పాటు ఆ తర్వాత సినిమా నిర్మాణ సంస్థల మీద కూడా ఐటీ సోదాలు నిన్నటి నుంచి కొనసాగుతున్నాయి. నిన్న ఉదయం 6 గంటల ప్రాంతంలో ఐటీ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. రెండో రోజు కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా నిర్మాణ సంస్థలు ఏ సినిమాలు నిర్మించారో, సినిమాలకు ఎంత ఖర్చు పెట్టారో, ఆ తర్వాత ఎంత మొత్తం లాభాలు వచ్చాయన్న అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ఆరా తీస్తూ ఉన్నారు. ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నటువంటి సినిమాలు పెద్ద ఎత్తున భారీ అంచనాలతో, భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించినటువంటి రిటర్న్స్ కూడా అంతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఆ వచ్చినటువంటి రిటర్న్స్ ను తక్కువగా చూపి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఐటీ అధికారులు ఈ సోదాలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నేను ప్రస్తుతం దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాను. దిల్ రాజు నివాసంలో నిన్నటి నుంచి కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. దిల్ రాజుకు సంబంధించినటువంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ఇప్పటి వరకు సంక్రాంతి సందర్భంగా 2 సినిమాలు వచ్చాయి. ఒకటి గేమ్ చేంజర్, సుమారుగా 450 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు. మరోవైపు సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను కూడా ఎస్వి క్రియేషన్స్ ద్వారా నిర్మించారు. అందుకు కూడా సుమారుగా 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ 2 సినిమాలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు. ఆ తర్వాత ఈ సినిమాలు నిర్మించడానికి ఎక్కడి నుంచి నిధులు వస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి నిధులు సమీకరిస్తున్నారన్న అంశాల గురించి ప్రధానంగా ఐటీ అధికారులు ఇప్పటికీ ఫోకస్ చేశారు. ఆ తర్వాత ఐటీ అధికారులు ఇప్పటికీ కొన్ని డాక్యుమెంట్లను కూడా ఇప్పటికి స్వాధీనం చేసుకున్నారు. ఆ డాక్యుమెంట్ల ఆధారంగా ప్రజెంట్ దిల్ రాజును ఐటీ అధికారులు తగిన వివరణ తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రధానంగా వచ్చినటువంటి ఈ లాభాలు ఎవరెవరికి చెందుతూ ఉన్నాయి, ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి, ఆ తర్వాత వచ్చినటువంటి లాభాలను సక్రమంగానే చూపిస్తూ ఉన్నారన్న అంశాల గురించి వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇదే కాకుండా వచ్చినటువంటి లాభాలను తక్కువగా చూపించి పన్ను ఎగవేతకు ఏమైనా పాల్పడుతున్నారన్న అంశాల గురించి కూడా ఈ తనిఖీలో భాగంగా ఐటీ అధికారులు విచారిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా దిల్ రాజును ఐటీ అధికారులు తమ వద్దే ఉంచుకుని విచారణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయన నుంచి రాబట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా మైత్రి మూవీస్ మీద కూడా ఇప్పటికే ఐటీ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా మైత్రి మూవీస్ లో ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మైత్రి మూవీస్ కూడా పుష్ప 2 నిర్మించింది. ఇందుకు సుమారుగా 600 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తుంది. అయితే ఇంత భారీ మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంశాల గురించి కూడా ఇప్పటికే ఐటీ అధికారులు ఫోకస్ చేసి అందుకు అనుగుణంగానే డాక్యుమెంట్లను కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక దిల్ రాజు నివాసంలో సోదాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆయనకు సంబంధించినటువంటి కొన్ని లావాదేవీలను గుర్తించారు. ఆయన ఎవరెవరితో లావాదేవీలు చేశారో ఆ లావాదేవీలు చేసిన వారందరి ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా దిల్ రాజు నిర్మించినటువంటి సినిమాలకు మ్యాంగో మీడియా ఇటు ప్రమోషన్స్ చేస్తూ వస్తుంది. మ్యాంగో మీడియాకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ మ్యాంగో మీడియా సంస్థల్లో కూడా ఐటీ సోదాలు నిన్నటి నుంచి అధికారులు కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా సినిమాలకు ఫైనాన్స్ చేసేటటువంటి ఒక వ్యక్తి నివాసంలో కూడా ఇప్పటికే సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దిల్ రాజు నిర్మించేటటువంటి సినిమాలకు ఆయనే ఫైనాన్స్ చేస్తుంటారంటూ కూడా ఐటీ అధికారులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా దిల్ రాజు వద్ద గుర్తించినటువంటి సందర్భంలో ప్రజెంట్ ఆ ఫైనాన్సర్ నివాసంలో కూడా ఈ సోదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అయితే దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నటువంటి క్రమంలో కొన్ని లాకర్లకు సంబంధించినటువంటి వివరాలు బయటపడ్డాయి. దీంతో దిల్ రాజు భార్య తేజస్విని తీసుకువెళ్లి ఆయా బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించారు. అందులో ఉండేటటువంటి దస్తాలను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుని వాటి ఆధారంగా కూడా ఇప్పుడు దిల్ రాజును ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు అయితే ప్రజెంట్ కనిపిస్తున్నాయంటూ చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్నటి వరకు కూడా దిల్ రాజు ఈ సోదా గురించి ఎలాంటి స్పందన చేయలేదు, తర్వాత స్పందించలేదు కూడా. తాజాగా కొద్దిసేపటి క్రితమే దిల్ రాజు తన నివాసం నుంచి బయటికి వచ్చినంత మీడియాకు అభివాదం చేశారు. అయితే మీడియా ఎందుకు దిల్ రాజును టార్గెట్ చేసిందనే అంశం గురించి ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు కేవలం నన్ను మాత్రమే కాదు, ఇండస్ట్రీలో చాలా మంది ఇళ్లలో కూడా ఈ సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. కేవలం నిర్మాతగా ఉన్న నా ఒక్కడి మీదే కాకుండా చాలా మంది నిర్మాణ సంస్థలు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయంటూ కూడా ఆయన చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఉదయం కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా దిల్ రాజుకు సంబంధించినటువంటి కొడుకు బయటికి స్కూల్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ స్కూల్కి వెళ్ళేటటువంటి బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ను కూడా పూర్తి స్థాయిలో ఇటు ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. చివరికి స్కూల్కి తీసుకెళ్లేటటువంటి టిఫిన్ బ్యాగ్స్ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బయటికి పంపించారంటే ఎవరిని కూడా లోపల కనిపించట్లేదు. బయటికి వెళ్ళేటటువంటి వ్యక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్నారు. అన్యులు ఎవరిని కూడా ఇతరులకు బయట వ్యక్తులు ఎవరిని
కూడా లోపలికి రానివ్వకుండా కేవలం ఇంట్లో పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ముందుగా లోపలికి వెళ్ళేటప్పుడు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. ఆ తర్వాత సాయంత్రం బయటికి వెళ్ళేటప్పుడు కూడా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే బయటికి పంపిస్తున్నటువంటి సందర్భం. సో మొత్తానికి మీడియా ముందు మీడియా అడిగేటటువంటి ప్రశ్నలకు దిల్ రాజు సమాధానం చెప్పలేకపోయారు. ఒకవైపు ఐటీ అధికారులు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఐటీ అధికారులు ఉండంగా మాట్లాడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఈ సోదాలు ముగిసిన తర్వాత ఈ సోదాలు ఎందుకు జరిగాయి, ఏ కారణాల వల్ల జరిగాయి అన్న అంశాల గురించి ఐటీ అధికారుల సోదాల గురించి దిల్ రాజు మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు ఈ సోదాలు కంటిన్యూ అవుతాయి. సో ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ సోదాలు కొనసాగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్. రైట్.